ఈ రోజున దేవుడు ప్రజలందరితో చెప్పే మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, అపవిత్రమైన పనులు చేయొద్దు, దానివల్ల మీకు చాలా నష్టం కలుగుతుంది. పరిశుద్ధంగా జీవించండి, చాలా లాభం కలుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకవేళ మనకు ఒక అనుమానం రావచ్చు, అదేంటంటే మేము పుట్టుకతో పాపులం కదా, నీతిమంతులుగా ఎట్లయిపోతాం అని అంటే, వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అని రాయబడింది. అంటే యేసు ప్రభు గురించి మాట. యేసు ప్రభు మన అపరాధముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాడు. అంటే ఆయన రక్తం కార్చున్నాడు. మరొక వాక్య భాగం రాయబడిన మాట ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, ఇంకో వాక్య భాగం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము అని రాయబడింది. ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుడు వారి పాపములన్నీ, పుట్టుకతో వచ్చిన పాపములు కూడా ఆయన రక్తంతో కడిగేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ మనిషి చేయవలసింది ఏంటంటే దేవుని నమ్మాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. యేసు ప్రభు నా కొరకు చనిపోయి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు అని ఒప్పుకొని, యేసు ప్రభు నా రక్షణార్థమై పాప పరిహార బలిగా అర్పింపబడి ఉన్నాడు. తన తప్పులను ఒప్పుకొని ప్రార్థన చేస్తే గనక దేవుడు ఆయన్ని అంగీకరిస్తాడు.